వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల భద్రత పైన మరి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో వివిధ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మరి తర్వాత వాళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి కొన్ని నిర్దేశాలు దశ నిర్దేశ మరి ఇవ్వడం జరిగింది. అలాగే కమిటీస్లో మరి ప్రతి విభాగం ఒక కన్వర్జెన్స్ యాక్టివిటీ చేస్తూ మరి పోలీస్, ఎడ్యుకేషన్, లేబర్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిసి, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఇలాంటివన్నీ కూడా కలిసి వారందరూ కూడా మహిళల భద్రతని ఎలా మనం పటిష్టం చేయవచ్చు, సురక్షితం చేయొచ్చు, హైదరాబాద్ ఒక సేఫ్ సిటీగా, ఒక మంచి సేఫ్ ఇమేజ్గా బ్రాండింగ్ చేసి మన గ్లోబల్ సిటీగా మనం హైదరాబాద్ చేసే తరుణంలో మరి ముఖ్యంగా ప్రధానమైన అంశం ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అవుతుంది, మహిళల సురక్ష భద్రత అవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ ఫామ్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇటీవల జరిగిన సమావేశంలో, కమిటీ యొక్క సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులోని ఆ కమిటీలోని సభ్యులుగా మేము కూడా పాల్గొని మరి ఆ నిర్దేశాల్ని అమలు చేయడానికి, పటిష్టంగా అమలు చేయడానికి, మన కార్యాచరణ రూపొందించడానికి ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే మరి మీ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి మీరందరూ కూడా మరి ప్రతి సమస్యను కూడా చాలా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మైక్రో లెవెల్లో కూడా మీరు అర్థం చేసుకొని మీ ఇన్పుట్స్, మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు మాకు ఇస్తే అవి మేము యాక్షన్ ప్లాన్లోని ఇన్పుట్స్గా మేము తీసుకొని ఈరోజు వీటిని కూడా ఒక కార్యాచరణ రూపంలో మేము చేర్చడానికి, ఈ సన్నాహాలు చేయడానికి, ఈ ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీ అందరూ ఇక్కడ అమూల్యమైన సమయం కేటాయించి రావడానికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే కార్మిక శాఖ మహిళల భద్రత కోసం మరి మహిళల సురక్ష కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం అనేది ఒక ముఖ్య అంశంగా మనం ఫ్లాగ్ చేసి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దానికి నేను చిన్నగా ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ముఖ్యంగా మేము కార్మిక శాఖలో ఎన్నో మరి ఈ చట్టాలు ఉన్నాయి. లేబర్ లెజిస్లేషన్స్ ఇంటెండెడ్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో సెక్షన్ 23 కానీ 24, 25 కానీ మహిళలు 8:30 రాత్రికి తర్వాత కానీ పొద్దున 6 గంటల సమయంలో మధ్యలో పని చేయకూడదు, వారు అక్కడ ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే రాత్రి అయినప్పుడు వారికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలిగించి పంపించడం జరగాలని కూడా చెప్పడం జరిగింది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో ఏ మహిళ అయినా 6 నెలలు మరి కంటిన్యూస్గా ఒక ప్రదేశంలో పనిచేస్తుంటే ఆవిడ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆవిడకి 6 వారాల ముందు, 6 వారాల తర్వాత, డెలివరీకి ముందు తర్వాత వారికి ఆ వేజెస్ లీవ్ కమ్ వేజెస్గా పీరియడ్గా ట్రీట్ చేయాలని వారికి ఆ భద్రత కల్పించింది. ఎందుకంటే చాలా దగ్గర మేము కొన్ని కంప్లైంట్స్ ఏమి విన్నామంటే కొందరు ఇలా వారు లీవ్ పెట్టినప్పుడు మరి మీరు చాలా టైం తీసుకుంటారు, మేము వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటామని విక్టిమైజ్ చేయడం, ఇల్లీగల్ టర్మినేషన్ కూడా చేయడం జరిగింది కొంతమంది మహిళల్ని. ఆ కేసులు కూడా వచ్చి మళ్ళీ మేము వారిని రీఎంప్లాయ్ చేయాల్సి వచ్చింది.